డిఎస్ఏ ఓన్లీ ఇంటర్వ్యూస్ కోసం మాత్రమే పనికొస్తుంది. డెవలప్మెంట్ అనేది జాబ్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. అసలు సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి? ఇది ఎందుకు అసలు మనకి? ఇంటర్నెట్ మొత్తం ఫుల్ కాన్ఫ్లిక్ట్ అయ్యే ఐడియాస్ మాత్రమే ఉన్నాయి. కొంతమంది డిఎస్ఏ చెయ్యి చాలు నీకు పెద్ద ప్యాకేజ్ వచ్చేస్తుంది, కొంతమంది డెవలప్మెంట్ మాత్రం చెయ్యి నీకు అదే వాడుతారు, నీకు అది సరిపోతుంది అంటారు. అసలు సిస్టమ్ డిజైన్ గురించి అయితే పట్టించుకునేవాడే లేడు. ఇంకా అసలు నిజమేంటి? మీ రెస్పాన్సిబిలిటీ నాది. ఈ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ తీసుకొచ్చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మీకు ఇప్పటి వరకు ఎవరు ఇలా చెప్పుండరు, డిఎస్ఏ అండ్ డెవలప్మెంట్ కాంపిటీటర్స్ కాదు, దే ఆర్ పార్ట్నర్స్. ఒక బెస్ట్ పేరు ఇది. డిఎస్ఏ అనేది నీకు జాబ్ రావడానికి పనికొస్తుంది, డెవలప్మెంట్ అనేది నీకు వచ్చిన జాబ్లో గ్రో అవడానికి పనికొస్తుంది. మీరు ఆ జాబ్లో టాప్ అవ్వాలంటే సిస్టమ్ డిజైన్ కావాలి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ థింగ్. సో చాలామంది డిఎస్ఏ అంటే పెద్ద కంపెనీస్ మాత్రం పనికొస్తుందని చెప్పి అంటారు. కానీ రియాలిటీ ఏంటంటే డిఎస్ఏ బాగా చేసేవాళ్ళు దే సాల్వ్ ప్రాబ్లమ్స్ వెరీ వెల్ ఇన్ రియల్ లైఫ్. దే టుక్ బెటర్ డిసిషన్స్ ఆల్సో. వై? ఎందుకంటే ఒక ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో ప్యాటర్న్ రికగ్నైజ్ చేస్తావు. ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, దాన్ని చిన్న చిన్న స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేయగలవు. నీకు ఇచ్చిన కన్స్టెన్స్ బేస్ చేసుకుని నువ్వు సొల్యూషన్ ఆప్టిమైజ్ చేస్తావు. థింకింగ్ యూజింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్ లైక్ ఆల్గరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. ఇవి సరిపోదా నువ్వు లైఫ్లో బెటర్గా ఆలోచించడానికి? డెవలప్మెంట్ ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత రియల్ లైఫ్ ప్రొడక్ట్స్ బిల్డ్ చేయాలి. దానికోసం డెవలప్మెంట్ ఖచ్చితంగా కావాలి. నీకు ఇక్కడ డిఎస్ఏ మాత్రం నేర్చుకుంటానంటే డిఎస్ఏ నేర్చుకున్న తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి డిఎస్ఏ చేయవు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తావు, రియల్ వరల్డ్ ప్రొడక్ట్స్ని బిల్డ్ చేస్తావు. సో దానికోసం నీకు ఒక డిఎస్ఏ ఒకటే వస్తే సరిపోదు, నువ్వు అక్కడికి వెళ్ళాక డెవలప్మెంట్ కూడా చేయాలి. సో డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఇంకా కమింగ్ టు సిస్టమ్ డిజైన్, అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నీకు ఇప్పటి వరకు మన కంప్యూటర్ అనేది జనరేట్ అయినప్పుడు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. చాలా మంది డెవలపర్స్ కానీ లేదంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కూడా కనిపెట్టారు. ఆ సొల్యూషన్సే ఇక్కడ సిస్టమ్ డిజైన్ అని పెట్టారు. దాంట్లో గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, తర్వాత డిజైన్ ప్యాటర్న్స్ ఉంటాయి. గైడింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఎగ్జాంపుల్కి కిస్, డ్రై, తర్వాత సాలిడ్ ప్రిన్సిపల్స్, ఇట్లా అన్నీ ఉంటాయి. డిజైన్ ప్యాటర్న్స్ అంటే సింగిల్టన్, తర్వాత ఫ్యాక్టరీ ప్రోటోటైప్, ఇట్లా అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూకి వాళ్ళు కనిపెట్టిన సొల్యూషన్స్. సో ఈ సొల్యూషన్స్ వాడితే మనం బెటర్గా కోడ్ మెయింటైన్ చేయగలం, కోడ్ రీడబిలిటీ ఉంటుంది, స్కేలబిలిటీ కూడా ఉంటుంది. నువ్వు ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. నువ్వు నీ కెరీర్ మీద ఎంత టైం పెడుతున్నావో దాని టైంని 3 పార్ట్స్గా డివైడ్ చేయి. 40-40-20 అన్నట్టు. 40% డిఎస్ఏ డైలీ నువ్వు కెరీర్ మీద ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నావు దాంట్లో 40% డిఎస్ఏ ప్రాక్టీస్ చేయాలి. ఇంకొక 40% ఏంటంటే నీ డెవలప్మెంట్ కోసం, నీ ప్రాజెక్ట్స్ కోసం, నీ న్యూ స్కిల్స్ కోసం, లెర్నింగ్ కానీ, లేదంటే ఉన్న బగ్స్ని ఫిక్స్ చేయడానికి కానీ, లేదంటే కొత్త టెక్నాలజీస్ చేయడం కానీ. ఇంకో 20% నువ్వు డైలీ ఏదైనా ఒక డిజైన్ ప్యాటర్న్ తీసుకోవాలి. ఆ డైలీ డిజైన్ ప్యాటర్న్ మీద నెక్స్ట్ డే దాని మీద ప్రాక్టీస్ చేయడం కానీ, దానికి రియల్ వరల్డ్కి ఎక్కడ కనెక్ట్ చేయడం, ఎక్కడికి వాడతారు రియల్ లైఫ్గా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తూ నేర్చుకున్నావంటే. సో ఇది వీక్లీ, ఓకేనా? మంత్లీ టార్గెట్ వచ్చేసరికి నువ్వు ఎలా పెట్టుకోవాలంటే మంత్లీ నేను అట్లీస్ట్ 60 to 80 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. నేను ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ రెడీ చేసేయగలగాలి 1 monthలో. 2 ప్యాటర్న్స్ అన్నా ఫుల్ ప్లెజర్గా నేర్చుకోగలగాలి ఈ 1 monthకి. సో ఈ 1 month టార్గెట్లో నువ్వు పెట్టుకున్నవి ఇవే. బోనస్ ఏంటంటే ఇవి చేస్తూనే నువ్వు హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయాలి, కోడింగ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలి. ఈ రెండు చేసుకుని వెళ్తే నీకు డెవలప్మెంట్లో నువ్వే రేంజ్లో ఉన్నో తెలిసిపోతుంది, నువ్వు డిఎస్ఏ కోడింగ్ ప్రకారం ఏ రేంజ్లో ఉన్నో తెలుస్తుంది. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, చాలా మంది ప్రొడక్ట్ బేస్డ్ అయితే మీరు డిఎస్ఏ ప్రాక్టీస్ చేయండి, లేకపోతే డిఎస్ఏ గాలికి వదిలేయండి, డెవలప్మెంట్ మాత్రం నేర్చుకోండి, పని అయిపోద్ది అంటున్నారు. ఇప్పుడు కష్టపడకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కష్టపడాలి. ఇన్ కేస్ మీరు స్టూడెంట్ అయితే ఆ మాటలు పట్టుకోకండి. బిగ్ ప్యాకేజ్కి, చాలా పెద్ద ప్యాకేజీలకి లేదంటే మీరే తోపు అయ్యేటట్టుగా ఉండేటట్టుగా ఒక మంచి ప్యాకేజ్ కోసం ట్రై చేయండి. ఫుల్ ప్లెజర్డ్గా డిఎస్ఏ అవసరమా నేర్చుకుంటాను, మిషన్ లెర్నింగ్ అవసరమా నేర్చుకుంటాను, ఏ అవసరమా నేర్చుకుంటాను, డెవలప్మెంట్ అవసరమా నేర్చుకుంటాను, అన్ని నేర్చుకుంటాను అన్ని స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో జాబ్స్ కష్టంగా ఉన్నా సరే నువ్వు మంచిగా టాప్లో ఉండి ఖచ్చితంగా నీకు ఆపర్చునిటీ వస్తాయి. ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ చేస్తున్నారో మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఆల్రెడీ సర్వీస్ బేస్లో చేస్తున్నారు, సో మీకు డెవలప్మెంట్ ఆల్రెడీ వస్తూ ఉంటుంది. సో మీరు డిఎస్ఏ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి, ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేసుకోండి. అప్పుడే మీరు మీ కెరీర్లో ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో డిఎస్ఏ సింపుల్గా నేర్చుకోవడానికి ఒక క్లాస్ లాగా, తర్వాత దానికి కావాల్సిన రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఇప్పటి వరకు దాన్ని ఫాలో అవ్వకపోతే ఒకసారి వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి. ట్విట్టర్లో ఏంటంటే ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అంటే మీరు ఏమైనా నన్ను అడగాలనుకుంటున్నా, ట్విట్టర్లో లైక్ ఎక్స్లోకి వెళ్ళిపోయి అక్కడ నన్ను ట్యాగ్ చేసి మీరు అడగండి, మ్యాక్సిమం నేను రెస్పాన్స్ అవుతాను. ఇన్ కేస్ నేను రెస్పాన్స్ అవ్వలేనంత పెద్ద క్వశ్చన్ అయితే నేను ఒక వీడియో చేస్తాను. ఓకే గైస్, మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేషన్ అనిపించింది, ఒక క్లారిటీ వచ్చిందంటే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.